ఓం శాంతి. ఈరోజు మురళి 2/8/2026 2/8/2026 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 17/2/2011లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్, మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచలినిచ్చే సేవను చేస్తూ బహుకాలము నుండి తీవ్ర పురుషార్థం చేసి ఎవరు రెడీగా ఉండండి. అంటే చాలా కాలం నుండి తీవ్ర పురుషార్థం చేస్తే అప్పుడు మనము ఎప్పుడైనా ఈ ప్రపంచానికి అంతిమం కానీ ఈ శరీరానికి అంతిమం కానీ నేను సదా సంసిద్ధంగా ఉంటాను. అప్పుడు మాలలోని మణిపూసగా అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకోండి. మాలలోని మణిపూసగా ఎవరు కాగలుగుతారు? మనసా సేవ ద్వారా అందరికీ సకాష్నిచ్చేవాళ్ళు లేదా శక్తులు గుణాల యొక్క అంచెల్నిచ్చేవారిగా కండి. చాలా కాలం నుండి తీవ్ర పురుషార్థం చేయండి. తద్వారా ఎవరు రెడీగా కాగలుగుతారు? అప్పుడు మాలలోని మణిపూసగా అవుతారు. ఈరోజు స్నేహ సాగరుడు తమ స్నేహి పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. నా బాబా రండి అని పిల్లలు గుర్తు చేసుకున్నారు. బాబా కూడా నా స్నేహి పిల్లలు అని అంటారు. స్నేహంలో ఎంతటి ఆకర్షణ ఉందంటే పిల్లలు ప్రతి ఒక్కరూ బాబాను తమవారిగా చేసుకున్నారు. స్నేహం కారణంగా బాబాను మనవాళ్ళుగా చేసుకున్నాం. మేరా బాబా మేరా సాతి అజావో అంటే చాలు, నా బాబా నా జతగారు వచ్చేయండి అంటే చాలు బాబా వచ్చేస్తారు. మరియు బాబా కూడా పిల్లల ప్రతి ఒక్కరిని నా పిల్లలు అంటూ తమలో ఇముడ్చుకున్నారు. ఆత్మలని బాబా ఎంతసేపు ఇముడ్చుకునేది? సెకండ్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇముడ్చుకోవచ్చు. అద్భుతంగా ఉంది కదా. పిల్లలు నా బాబా అన్నప్పుడు నా అన్న పదంలో ఎంత స్నేహం ఇమిడి ఉందంటే బాబా కూడా నా పిల్లలు అన్నారు. స్నేహము ఎలాంటి వారిని ఎలా చేసేస్తుంది చూడండి. గవ్వ నుండి వజ్రంగా, మురికి కాలవలో ఉన్న మనల్ని భరతనాట్య పెన్ని నుండి వర్త్ పౌండ్గా, ముకుటమణిగా, పైసాకు పనికిరాని మనల్ని కోటీశ్వర్లుగా, పద్మాపదంపతులుగా బాబా తయారు చేస్తున్నారు. బాబా యొక్క స్నేహం పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ఈరోజు స్నేహం యొక్క అలలు వస్తున్నాయి. ఇది చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు. స్నేహమే హృదయాన్ని సొంతం చేసుకునేందుకు సాధనం. బాబా యొక్క హృదయాన్ని గెలవడానికి సాధనం స్నేహం. ప్రతి బిడ్డ లోపల ఈరోజు స్నేహం యొక్క అలలు కదులుతూ ఉండడాన్ని బాబ్దాదా చూశారు మరియు సంతోషిస్తున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి మనసుల్లో భగవంతుని పట్ల, బాబా పట్ల మనస్పూర్వక హృదయపూర్వక స్నేహం ఉండడం చూసి బాబా కూడా ఖుషి అవుతున్నారు. ఇప్పుడిప్పుడే 5 నిమిషాల కోసం ఒక డ్రిల్ని బాబ్దాదా అందరికీ చేయిస్తున్నారు. మీ మనసాశక్తితో సృష్టిలో ఉన్న మీ భక్తులు లేదా అనేక మంది దుఃఖీ అశాంతి ఆత్మలు ఎవరైతే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో, ఓ మాస్టర్ పూర్వజుల్లారా, మాకు కొద్ది సమయం కోసమైన శాంతినివ్వండి, సుఖము యొక్క అంచెలినివ్వండి, కాపాడండి అని అంటున్నారో అటువంటి ఆత్మలను ఇక్కడ కూర్చొనే ఇమర్జ్ చేసుకోండి. కాపాడండి, 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 రక్షించండి అన్న వారి మొర వినిపిస్తోందా? మరి అటువంటి ఆత్మలకు మీ మనసాశక్తి ద్వారా సుఖశాంతుల కిరణాలను అందించండి. అందుకై విశేషంగా ఎవరైతే మనసా సేవ చేయడం లేదో వాళ్ళు మనసా సేవ కూర్చొని ప్రాక్టీస్ చేసేది అభ్యాసం చేయాలి. అప్పుడు ఎవరిని చూసినా బాబా ఈ ఆత్మ కళ్యాణం కావాలా, ఈ ఆత్మకు మీ యొక్క శక్తిశాలి ప్రకంపనాలు చేరాలనేటువంటి సంకల్పాలు అవంతకవే వస్తూ పోతాయి. దానికోసం ఉదయం అమృతవేళ 4:45కి 4 నుంచి 4:45 యోగమైన వెంటనే 15 నిమిషాలు మనసా సేవ చేయండి. సంధ్యా సమయంలో ఏ యోగమైతే చేస్తామో
ఆ యోగాన్ని విశ్వాత్మల కోసం ఒకరోజు హాస్పిటల్లో బాధపడుతున్న దుఃఖి అశాంతి రోగి ఆత్మలకు ఒకరోజు మనం ఏ స్థానంలో ఉంటామో ఆ స్థానంలోని చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉండే ప్రతి అపార్ట్మెంట్లోనూ ఉండేటువంటి అనేక ఆత్మలకు 5వ రోజు గుడిలోనూ అనేక దేవాలయాలకు వెళ్ళి అక్కడ బాబా యొక్క భక్తులు దేవతల యొక్క భక్తులు వాళ్ళందరూ పిలుస్తున్నారు అని గుర్తు చేసుకుంటూ పూర్వజాత్మను నేను అందరికంటే పెద్దవాళ్ళు సో వాళ్ళందరికీ దాత విదాత వరదాత రూపంలో శక్తుల దానాన్ని బాబా నుండి తీసుకుంటూ ఆత్మలందరికీ ఇవ్వడం. ఇంకొక రోజు గ్లోబు పైన కూర్చొని అవ్యక్త ఫరిస్తా స్థితిలో బాబా నుంచి శక్తిశాలి కిరణాలు తీసుకుంటూ బ్రహ్మబాబాలో ప్రవేశమై శివబాబా నాకు శక్తిశాలి కిరణాలు ఇస్తున్నారు, నా నుండి విశ్వాత్మలందరికీ ప్రసరింపచేస్తున్నారు అని ఒకరోజు చేతిలో గ్లోబును పట్టుకొని మొత్తం గ్లోబునంతా చూస్తూ అనేక సముద్రాలు, అనేక ఖండాలు, అనేక దేశాలలోని ప్రైమ్ మినిస్టర్లు లేదా ఎవరెవరైతే ఆ దేశాది నేతలు ఉన్నారో యుద్ధానికి కారణభూతులైన నేతలు ఎవరున్నారో వాళ్ళందరినీ ఇమర్స్ చేసుకుంటూ వాళ్ళు కేవలం నోటి వరకే కాకుండా మనసు వరకు కూడా శాంతిస్తున్నారు. వాళ్ళు సుఖము శాంతి ఆనందాన్ని బాబా నుండి పొందని అనే శ్రేష్ఠ సంకల్పాలను చేయాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి, పదే 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 ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనసా సేవ ఫలీభూతం అవుతుంది. ఏ ఆత్మ గురించి నేను ఆలోచిస్తానో ఆ ఆత్మకి సకాష్ చేరుతుంది. అది బాబా అంటున్నారు ఇక్కడ. కిరణాలను అందించండి. ఈ మనసా సేవను రోజంతటిలో పదే పదే చేస్తూ ఉండండి. ప్రతి ట్రాఫిక్ కంట్రోల్ సమయంలోనూ మనసా సేవ చేయొచ్చు, అమృతవేళ మనసా సేవ చేయొచ్చు, ప్రతి సంపర్కంలో వచ్చే ఆత్మను చూస్తూ బ్రుకుటి స్థానంలో చూస్తూ ఈ ఆత్మల కళ్యాణం కావాలా బాబా, వీళ్ళు మీ వారసులుగా కావాలి, మీకు సమీపంగా కావాలి అనే శ్రేష్ఠ ప్రకంపనాలను వ్యాపింపచేయచ్చు. మనం ఏదైనా సరే అనేకాత్మల కళ్యాణం కోసం చేస్తూ ఉండాలి. ఇది అభ్యాసం అయిపోతే అంతిమంలో సదా ఎవరు రెడీగా ఉండగలుగుతాం. ఎందుకంటే బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా విశ్వ సేవకులు. ఎలాగైతే రోజంతా వాచా ద్వారా చేసే సేవకు నిమిత్తం అవుతారో అలాగే మధ్య మధ్యలో మనసా సేవను కూడా అభ్యాసం చేస్తూ పోండి. ఇందులో మీకు కూడా లాభం ఉంది. ఎందుకంటే ఒకవేళ మీ మనస్సు సదా సేవలో బిజీగా ఉంటే మీ వద్దకు మధ్య మధ్యలో మాయ అనవసరమైన వ్యర్థ సంకల్పాలు ఏవైతే తీసుకొస్తుందో వాటి నుంచి కూడా రక్షింపబడతారు. సదా బిజీగా ఉంటే మనస్సు ఇంకా వ్యర్థం ఎక్కడుంది, మాట్లాడుకునే కానీ చేసే కానీ లేదు కదా, దాని నుంచి రక్షింపబడతాం. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు బాబ్దాదా ఎలా ఉన్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏమని జవాబిస్తారు? పురుషార్థం జరుగుతోంది కానీ అప్పుడప్పుడు అని అంటూ ఉంటారు. సదా పురుషార్థం జరగడం లేదు అంటారు. బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరి విషయంలోనూ ఈ రికార్డును చూడాలనుకుంటున్నారు. అప్పుడప్పుడు అనే పదాన్ని సమాప్తం చేయండి. ఇది వీలవుతుందా? అప్పుడప్పుడు అనేది సమాప్తం చేయగలరా? సమయానికి తయారైపోతారా? అవుతూ ఉన్నాము, అవ్వాల్సిందే అనే మాటలకు బదులుగా ఇప్పుడు ఎవరెడీగా అవ్వగలరా? ఎందుకంటే ఎవరెడీగా ఉండే అభ్యాసము మిమ్మల్ని మాయాజీత్గా, మనస్సు గెలిచిన వారిగా, జగత్తు జీత్గా చేసే సంస్కారం బహుకాలం నుండి తయారు చేసుకుంటే అంతిమ సమయంలో కూడా ఈ బహుకాలం యొక్క అభ్యాసం మిమ్మల్ని విజయీలుగా చేస్తుంది. విశేషంగా మాలలోని మణిపూసగా చేస్తుంది. పాస్ విత్ ఆనర్గా అవుతారు. పాస్గా కాదు, పాస్ విత్ ఆనర్గా అవుతారు. మరి చెప్పండి, ఈ ధైర్యం ఉందా? పాస్ విత్ ఆనర్గా అయితే అవ్వాలి కదా. వారే ద్వాపరం నుండి మొదలుకొని ఇప్పటి వరకు పూజ్యులుగా అవుతారు, అనగా మాలలోని మణిపూసగా అవుతారు. మరి మీకు స్వయాన్ని మాలలోని మణిపూసగా తయారు చేసుకునే శుద్ధ సంకల్పం ఉంది కదా, ఉందా లేదా? లేకుంటే దృఢ సంకల్పం చేద్దాం ఈరోజు.
నేను మాలలోని మణిపూసగా అయి తీరుతాను. సో బాబా విశేషంగా చెప్తున్నారు, పురుషార్థం జరుగుతోంది కానీ అప్పుడప్పుడు అని అంటున్నారు. సదా పురుషార్థం జరగడం లేదు, తీవ్ర పురుషార్థం. బాబ్దాదా ఇప్పుడు పిల్లలందరి విషయంలోనూ ఈ రికార్డు చూడాలనుకుంటున్నారు. ఏ రికార్డు? అప్పుడప్పుడు కాదు, సదా అనే రికార్డుని. అందుకే బాబా డ్రిల్ చేయిస్తూ వచ్చినారు కదా. ప్రతిసారి బాబా మిలనంలో ఆఖరిలో కానీ మధ్యంలో కానీ డ్రిల్ చేయండి. అప్పుడప్పుడు అనేది సమాప్తమైపోయి సదా ఉంటుంది. సమయానికి తయారైపోతారా? అవుతూ ఉన్నాము, అవ్వాల్సిందే అని మాటలకు జవాబు బదులుగా ఇస్తారు. అందుకై బాబా అంటున్నారు, ఇప్పుడు ఎవరు రెడీగా కాండి. ఎందుకోసం ఎవరు రెడీగా కావాలి? ఎవరు రెడీగా ఉండే అభ్యాసం ఏమిటంటే, బాబా అంటారు, ఎవరు రెడీగా ఉండే అభ్యాసం ద్వారా బెనిఫిట్ ఏమి అంటే, మాయాజీత్గా మనస్సుని జయించిన వారిగా, జగత్తుని జయించిన వారిగా అవుతారు. ఈ సంస్కారాన్ని కూడా బహుకాలం నుండి తయారు చేసుకుంటేనే అంతిమ సమయంలో విజయులుగా అవుతారు. ఏదైనా సంస్కారాన్ని చాలా కాలం నుండి చేస్తేనే సంస్కారంగా మారుతుంది. ఉదాహరణకి కాఫీ తాగే అలవాటు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా నాన్న తాగుతూ కొంచెం పిల్లలకి తాగిచ్చేది అలవాటు చేస్తారు. తద్వారా వాళ్ళు కాఫీ తాగేది అంత అలవాటు అయిపోతుంది, సంస్కారంగా మారిపోతుంది. సాయంత్రం 4 గంటలు అయితేనే కాఫీ తాగలేదంటే తలనొచ్చేస్తుంది. ఆ విధంగా తయారైపోతాం. బహుకాలం యొక్క అభ్యాసం ద్వారా సంస్కారం తయారైపోతుంది. ఇలా ఆత్మిక అభ్యాసాన్ని పదే ఎవరిని చూసినా ఈ ఆత్మ కళ్యాణం కానీ, ఎవరిని చూసినా బాబా మీ బిడ్డలుగా కానీ, సుఖము శాంతి ఆనందానికి వారసులుగా కానీ అనే శ్రేష్ఠ సంకల్పాల ప్రకంపనాలు చేసే అలవాటు చేసుకోవాలి. చాలా కాలం నుండి అలవాటు కావాలి. అప్పుడు విజయులుగా అవుతారు. కేవలం అంతేకాకుండా మాలలోని మణిపూసగా అవుతారు. పాజిటివ్ ఆనర్గా అవుతారు. లాభమేముంది? చాలా కాలం నుండి పురుషార్థం చేస్తే అప్పుడప్పుడు కాకుండా సదా ఒక సంస్కారంగా చేసుకున్నాము అంటే, ఇప్పుడు అమృతవేళ లేయడం ఉంది. అమృతవేళ లేయడం అంత సంస్కారంగా అయిపోయింది, మనకు అయిపోయింది. ఒకరోజు అమృతవేళ లేకుంటే అయ్యో ఎంత పొరపాటు చేసినాను, నా జీవితం ఎందుకింగా అనిపిస్తుంది. అట్లా వారం రోజులు 10 రోజులు అమృతవేళ చేయకుండా పొండి, ఏమవుతుంది? ఇంకా అమృతవేళ పైన ఆసక్తి తగ్గిపోయేలాగా అయిపోతుంది. ఆ విధంగా ఏ సంస్కారాన్నైనా అప్పుడప్పుడు అనేది వద్దు, సదా అనేది ఉండాలి. చాలా కాలం నుండి అభ్యాసం చేయండి, తద్వారా అది మీ సంస్కారంగా మారుతుంది. దాని ద్వారా మీరు మాలలోని మణిపూసగా అయిపోతారు, పాస్ విత్ ఆనర్గా అయిపోతారు. పాస్ కాదు, పాస్ విత్ ఆనర్. ఈ ధైర్యం ఉందా? పాస్ విత్ ఆనర్గా కావాలి అంటే బాబా అంటారు, ద్వాపర యుగం నుండి మొదలుకొని ఇప్పటి వరకు పూజ్యులుగా అవుతారు. పాస్ విత్ ఆనర్ అంటే అర్థం మాలలోని మణిపూసగా అవుతారు. మరియు మీకు స్వయాన్ని మాలలోని మణిపూసగా తయారు చేసుకునే శుద్ధ సంకల్పం ఉంది కదా అడుగుతున్నారు. ఉంది కదా అంటున్నారు. ఉందా లేదా చెప్పండి. లేకుంటే ఈరోజు చేసుకోండి. నేను మాలలోని మణిపూసగా కావాలి. 108 మాలలు, 16,108 మాలలు రేస్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. బాబ్దాదా కూడా రోజు అమృతవేళ తమ మాలలోని మణులను చూస్తూ ఉంటారు. వజ్రాల వ్యాపారి రోజు అంగడి తెరుస్తానే వజ్రాలన్నీ తుడుచుకుంటాడు, చూస్తాడు. ఏ వజ్రం ఎంత బాగుంది, ఎంత వాల్యూ ఇది అనేది చూసుకుంటా, ఏది ఆకర్షించేట్లుగా పెట్టాలా షోకేస్లో అనేది కూడా ఆలోచిస్తాడు కదా. అలా మణులను చూస్తారు మరియు వారితో విశేష మిలనం చేస్తారు అమృతవేళలో. అండర్లైన్ చేసుకోండి. పోయిన సండే మురళిలో కూడా చెప్పారు, అమృతవేళలోనూ లేయాలి, మీకు ఏ వరదానం కావాలంటే ఆ వరదానాన్ని తీసుకోండి అన్నారు. తర్వాత మురళీ పైన అటెన్షన్ ఇవ్వండి, మురళీకి రండి,
వరదానము యాత్ప్యారు లభిస్తుంది. ఎక్కడైనా మురళి వినొచ్చు అనుకోవద్దండి, కానీ సాక్షాత్ భగవంతుడు వచ్చి యాత్ప్యారు చెప్తారు కదా సేవా కేంద్రాలలో, తప్పకుండా రావాలి అని చెప్పి బాబా చెప్పారు. దానికి ముందుసారి ఏ రోజు బాబా ఆపరేషన్ థియేటర్ లేకపోవాలనో ఆ రోజు కూడా మురళి రాసి ఆపరేషన్ థియేటర్ పోయినారు, ఒక్కరోజు కూడా మురళి మిస్ చేయలేదు అని చెప్పారు. అలాగే ఇవాళ కూడా బాబా అంటున్నారు, మరి మీరందరూ స్వయాన్ని మాలలోని మణులుగా భావిస్తున్నారా? 16,000 మణుల మాల కూడా ఉంది, కానీ బాబా అంటున్నారు అది 2వ నంబర్ మాల. విశేషంగా ఏ మాల అయితే గాయన యోగ్యంగా పూజనీయ యోగ్యంగా అవుతుందో అది మొదటి మాల, వైజయంతి మాల, 108 మాల. ఈరోజు బాబ్దాదా ఆ మణులను చూస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మబాబాతో పాటు విశేషంగా రాజ్యాధికారి సహచరులుగా వారే అవుతారు. బ్రహ్మబాబాతో పాటు అంటే ఫస్ట్ లక్ష్మీనారాయణలతో పాటు 111లో వచ్చేటువంటి అనేక రాజాదిరాజులుగా సామంతరాజులుగా అవుతారు, రాజ్యాధికారి సహచరులుగా అవుతారు. కావున ఈరోజు బ్రహ్మబాబా తన ఇప్పటి తీవ్ర పురుషార్థి పిల్లలను మరియు భవిష్య రాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. ఇద్దరు ఒకటే కదా. సింహాసనం పైన అయితే ఇద్దరే కూర్చుంటారు, కానీ రాజుకు సహచరులుగా ఉండేవారిది మొదటి మాల. సింహాసనం పైన ఇద్దరే కూర్చుంటారు, కానీ వాళ్ళ పక్కన కూడా సామంతరాజులు ఉంటారు కదా, రాజ్యసభ జరుగుతుంది కదా. కానీ రాజుకు సహచరులుగా ఉండేవారిది మొదటి మాల. మరి మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారా? బాబ్దాదాతో పాటు అయితే వెళ్తారు, ఎందుకంటే ఇప్పుడు మీ అందరిది రిటర్న్ జర్నీ, తిరుగు ప్రయాణం, ఎలాగో వెళ్ళాల్సిందే. మరి అలాంటప్పుడు బాబాతో పాటు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు కదా. మరి బాబాతో పాటు వెళ్ళే సమీప మణులు ఎవరవుతారు? మాలలోని మణిపూసగా ఎవరవుతారు అని ఇప్పటి వరకు బాబా చెప్పిరి. దాని ద్వారా లాభమేముంది చెప్పిరి. ఇప్పుడేమంటున్నారు బాబా? సదా సమీపమణులుగా ఎవరవుతారు? ఎవరైతే బహుకాలం నుండి తీవ్ర పురుషార్థీలుగా ఉంటారో, పురుషార్థీలు కాదు తీవ్ర పురుషార్థీలు, అప్పుడప్పుడు కాదు బహుకాలంగా సదా బాబా సమానంగా ఉన్నవారే రాజ్యాధికారులుగా అవుతారు. మరి మీరు ఏమని భావిస్తున్నారు? బాబా మనల్ని అడుగుతున్నారు, మీరేమని భావిస్తున్నారు? తీవ్ర పురుషార్థిలా, లేదా అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థం బట్టి ఉన్నప్పుడు తీవ్ర పురుషార్థం వల్ల లేదు? తీవ్ర పురుషార్థం ఉందా? నేను తీవ్ర పురుషార్థి లైన్లో ఉన్నాను అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేతులు ఎత్తండి. తీవ్ర పురుషార్థిలు చేతులు పైకెత్తండి. చిన్నగా ఎత్తుతున్నారు, అచ్చా చాలామంది ఎత్తుతున్నారు. మళ్ళీ బాగా పైకి చేతులు ఎత్తండి, చిన్నగా కాదు పెద్దగా. బాబ్దాదా అయితే ప్రతిరోజు పిల్లల చార్టుని చూస్తారు. అయిపోయి మళ్ళీ పట్టుకుంటారు బాబా. మొన్నటి రోజున 2 రోజులు కంటిన్యూ చెప్పి చార్ట్ రాయండి అని, మళ్ళీ ఈరోజు చెప్తున్నారు. మళ్ళా చార్టుని చూస్తారు. మెజారిటీ తీవ్ర పురుషార్థులుగా ఉన్నారు, కానీ అప్పుడప్పుడన్న పదాన్ని కూడా దాంతోపాటు ఉపయోగిస్తారు. కానీ బాబా ఎందుకు చెప్తున్నారంటే అటెన్షన్ ప్లీజ్. అప్పుడప్పుడు అనే సమయంలోనే శరీరం వదిలితే నా పరిస్థితి ఏమి? అందుకని అటెన్షన్ ప్లీజ్, దయచేసి గమనించండి. సూక్ష్మంగా సంకల్పంలో కూడా అలజడి ఉండకూడదు. అచంచలంగా స్థిరంగా శుద్ధ సంకల్పదారులుగా బహుకాలము నుండి అవ్వాల్సిందే. ఏమండ్రి బాబా? అచలంగా స్థిరంగా శుద్ధ సంకల్పదారులుగా బహుకాలము నుండి అవ్వాల్సిందే. కొంతమంది పిల్లలు చాలా మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు. బాబా మేము ఎలాగైనా సరే తయారైపోతాంలే. బాబాకి కూడా దిలాశ చెప్తారు. వాళ్ళు నిర్లక్ష్యంగా సోమర్తనంగా ఉండేది కాకుండా బాబాకు కూడా చెప్తారు మేము తయారైపోతాంలే అని. ఎందుకంటే సమయం ఎంతగా సమీపిస్తోందో అంతగా పరిస్థితులు అలజడిలేకి వస్తాయి. అప్పుడు వైరాగ్యం అయితే ఆటోమేటిక్గా వస్తుంది, కానీ సమయానికి మార్కులు పోతాయి సమయం అనుసారంగా మనమైతే. కానీ అప్పుడు మీకు టీచర్ ఎవరైనట్లు సమయమా లేదా బాబానా? సమయం అయితే మీ రచన కదా.
బాబా ఇప్పుడు సూచననిస్తున్నారు. బహుకాలం యొక్క తీవ్ర పురుషార్థము అంతిమంలో మిమ్మల్ని పాస్ విత్ ఆనర్గా చేస్తుంది. పాస్ అయితే అందరూ అవుతారు, కానీ పాస్ విత్ ఆనర్గా అవ్వడానికి బహుకాలం నుండి నిరంతర తీవ్ర పురుషార్థం చేయడం అవసరం. అంటే చాలా కాలం నుండి నిరంతరంగా తీవ్ర పురుషార్థం అవసరం. వారం రోజులు చేసినాము, మళ్ళీ 2 రోజులు అబ్సెంట్. అట్లా కాదు బాబా వాళ్ళు చెప్తా ఉండేది. నిరంతర తీవ్ర పురుషార్థం చేయడం అవసరం. అందుకే ఈరోజు తారీఖు నోట్ చేసుకోండి, డేట్. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు సంథింగ్ తయారైపోతాంలే, చేస్తాంలే, చూస్తాంలే అనే పదాలే వస్తున్నాయి. ఈ మాటలు ఇక మీదట రాకూడదు. సంథింగ్ అనే మాటలు రాకూడదు. చూడండి ఏం చెప్తున్నారా బాబా. మనసులో ప్రతిజ్ఞ చేయండి. బాబా ప్రేమైతే సదా ఉంది. చివరి మణిపైన కూడా బాబాకు ప్రేమ ఉంది, చివరి పూస పైన. ఎందుకని? మనస్ఫూర్తిగా నా బాబా అని అన్నారు. ఈనాటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆత్మలు కూడా నా బాబా అని అనలేరు, వాళ్ళకి తెలియదు పాపం. కానీ ఎవరి మణిగా ఉన్నవారు, కానీ చివరి మణిగా ఉన్నవారు కూడా నా బాబా అని నమ్ముతున్నారు. అందుకే బాబా ప్రేమ అయితే చివరి పూస పైన కూడా ఉంది. పిల్లల పైన ప్రేమ అయితే బాబాకు సదా ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. చివరిలో ఉన్న వారి పట్ల కూడా ఉంటుంది. స్నేహమే మిమ్మల్ని బాబాకు చెందిన వారిగా చేసింది. బాబ్ దాదా ఇది కూడా చెప్తున్నారు, స్నేహము మెజారిటీ పిల్లల్లో ఉంది. బాబా అంటున్నారు, స్నేహం ఆధారంగానే కదా మనం బాబా పిల్లలుగా అవుతాం. మరియు ఉంటుంది కూడా. కానీ కేవలం స్నేహం కాదు, శక్తి కూడా కావాలి, తీవ్ర పురుషార్థం కూడా కావాలి. బాబ్దాదాకైతే పిల్లలపైన నమ్మకం ఉంది కదా. ఇప్పటి నుండే అటువంటి పిల్లలకు పదమాల రెట్లు అభినందనలు ఇస్తున్నారు. వాహ్ పిల్లలు వాహ్ అంటున్నారు. మీరు ధైర్యం కలవారు. మీ ధైర్యం ఉంటే బాబా సహాయం ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఒక పని చెయ్యండి. మీ మనస్సుని బిజీగా పెట్టుకోవడానికి ఎలాగైతే బాబా ఇంతకు ముందు కూడా చెప్పారు, సెకండ్లో నేను బిందువుని పెట్టండి. మరియు అందరినీ బిందు స్వరూపంలో చూడండి. స్వయం బిందువు కండి. గడిచిపోయిన విషయాలకు బిందువు పెట్టండి. అందరినీ బిందు స్వరూపంలో చూడండి. సహజం, కానీ అటెన్షన్ ఒక్కటే అవసరం. చూసేదే బిందువుని అన్నప్పుడు ఇక ఇతర ఏ సంకల్పాలు రావు. దేహాన్ని చూస్తేనే రకరకాల సంస్కారాలు వస్తాయి, రకరకాల వ్యవహారాల్లోకి వెళ్తాం. మనసా సేవ పట్ల అటెన్షన్ ఉంచండి. ఎంతోమంది దుఃఖిత ఆత్మలు వేడుకుంటున్నారు. వారికి కిరణాలనిచ్చే సేవలో ఎక్స్ట్రా మనసుని పెట్టండి. అండర్లైన్ చేసుకోండి. ఎక్స్ట్రా టైం ఇవ్వండి, ఎక్స్ట్రా మనసుని పెట్టే అభ్యాసం చేయండి. మనసా సేవ చేయండి. మనసా సేవ చాలా శ్రేష్టమైన సేవ. దీని వలన దుఃఖంలో ఉన్న వారికి కూడా లాభం ఉంది, మరియు స్వయానికి కూడా లాభం ఉంది. డబల్ లాభం. ఎలాగైతే వాచాతో సేవ చేస్తున్నారు మరియు ఆ సేవ పెరుగుతూ ఉంది, దానిని మనస్ఫూర్తిగా చేస్తున్నారు, సంఖ్య కూడా పెరుగుతోంది, నంబర్లు కూడా పెరుగుతున్నాయి. వాచా సేవ మెజారిటీ పిల్లలది బాగానే ఉంది, అందరిది కాదు, కానీ మెజారిటీది. అలాగే ఇప్పుడు మనసుతో విశేషంగా ఆత్మలకి అంచెలినిచ్చే సేవ చేయండి. అంటే శాంతి, సుఖము, ఆనందం యొక్క కిరణాలను వాయుమండలంలో ప్రకంపనాలను వ్యాపింపచేసే సేవ చేయండి. మనస్సుని ఫ్రీగా పెట్టకండి, ఏదో ఒక సేవలో పెట్టండి. మనస్సుతో శక్తులను ఇవ్వడం, నోటితో వాచా సేవ చేయడం, కర్మణ గుణాల సేవ చేయడం, సంబంధ సంపర్కాలలో సంతోషాన్నిచ్చే సేవ చేయడం, ఇలా భిన్న భిన్న సేవలలో మనస్సుని బిజీగా పెట్టుకోండి. మనస శక్తుల దానం, వాచ జ్ఞానదానం, కర్మణ గుణాల దానం. ఏదో ఒక సేవలో ఎల్లప్పుడూ బిజీగా ఉండండి. ఎందుకంటే మొత్తం విశ్వంలో అత్యంత ధనవంతులైన ఆత్మలెవరు? మీరే కదా. ఎన్ని ఖజానాలు లభించాయి. మరి ప్రతి ఖజానాతో సేవ చేయండి. ఖజానాలను ఎంతగా సేవలో ఉపయోగిస్తారో అంతగా ఆ ఖజానాలు పెరుగుతూ ఉంటాయి.
డబ్బులు ఉపయోగిస్తే తగ్గుతాయి. వస్త్రదానం చేస్తే నా దగ్గర 10 చీరలు ఉంటే 5 చీరలు ఇస్తే 5 తగ్గుతాయి. కానీ ఏ దానాలు చేసినా తాత్కాలికమే. కానీ జ్ఞానదానం, గుణాల దానం, శక్తుల దానం మనం ఎంత చేస్తామో అంత మనలో నిండుతా పోతాయి. అది బాబా అంటున్నారు. అందుకే ఇప్పుడు ఎలాగైతే స్వసేవ పట్ల అటెన్షన్ పెడుతూ ఉంటారో అలాగే దుఃఖంలో ఉన్న ఆత్మలకు, తమ భక్తులకు మనసు ద్వారా కిరణాలనిచ్చే సేవ చేయండి. అటెన్షన్ పెట్టండి. రోజంతటిలో ఈ సేవ చేయండి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, వేడుకుంటున్నారు భక్తాత్మలు. మీకు వినిపించడం లేదా? మెజారిటీ ప్రతి ఇంటిలో ఏదో ఒక దుఃఖం ఉంది. రకరకాల దుఃఖాలు ఉన్నాయి. ఇలా దుఃఖంలో ఉన్న వారికి సుఖాన్ని ఇచ్చేది ఎవరు? సుఖదాత పిల్లలైన మనమే కదా. చెప్పండి, ఎవరు? మీరే కదా. మరి ఈ మనసా సేవను రోజంతటిలో చెక్ చేసుకోండి. ఎంత సమయం చేశాను? ఎలాగైతే స్వయం కోసం సమయాన్ని వెచ్చిస్తారో అలా మనసా సేవ కోసం ఎంత సమయాన్ని వెచ్చించారు? కంపల్సరీ అర్ధగంటైనా యోగదానం చేస్తున్నాము. సాయంత్రం అమృతవేళ అయిపోయినాక 15 నిమిషాలు యోగదానం చేస్తున్నాము. ఖచ్చితంగా. అయితే బాబా అంటారు, సమయాన్ని కేటాయించండి. సమయాన్ని ఎంత సమయం కేటాయించినారనే చెప్పండి నాకు. దయాహృదయులు కదా, కావున దుఃఖంలో ఉన్నవారిపైన దయ చూపించండి. మీ పాట కూడా ఉంది కదా, ఓ తల్లి తండ్రి దుఃఖంలో ఉన్నవారిపైన దయ చూపించండి అని. బాబ్దాదా ఎంతగానో వారి మొరను వినాల్సి వస్తుంది. మీకు తక్కువగా వినిపిస్తుంది. మనకి అన్ని ప్రపంచంలో వినపడతా ఉంటే అవి ఎప్పుడు వినపడతాయి? కానీ ఇప్పుడు ఇక వినండి. వారు ఇంకెక్కడికి వెళ్తారు? మీరే కదా. ఎంతైనా మీ అన్న చెల్లెళ్ళే కదా. అదే బాబా అంటున్నారు, ఎంతైనా వారు మీ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళే కదా. కావున మీరు స్వయం కూడా లాభాన్ని పొందండి. మనసును బిజీ పెడితే నా మనస్సు, నా సమయము సఫలమవుతుంది, ఇతరులకు కూడా శక్తిని ఇవ్వగలుగుతాను. మనస్సుని బిజీగా పెట్టండి. మరియు దుఃఖంలో ఉన్న వారి దుఃఖాన్ని సమాప్తం చేయండి. సుఖదాతతో కలిపి సమాప్తం చేసేయండి. వారి యొక్క కోరికలను లేదా వాళ్ళ మొరను వినండి. వారి మనస్సు విలవిలలాడుతోంది. బాబ్దాదా అయితే వింటూ ఉంటారు. అప్పుడు పిల్లలని గుర్తు చేసుకుంటారు. ఓ నా ప్రియమైన పిల్లలు, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు, దూరం నుండి వచ్చిన పిల్లలు, ఇప్పుడు దయా హృదయాన్ని కలిగి ఉండండి. దయాస్వరూపాన్ని ధారణ చెయ్యండి. బ్రాహ్మణులలో కూడా ఒకరికొకరు సహయోగిలుగా కండి. ఎవరు ఎటువంటి సంస్కారాలతో ఉన్నా కానీ మీ పని ఏమిటి? సంస్కారాలతో ఘర్షణ పడడమా, లేదా వారిని కూడా సంస్కారాల ఘర్షణ నుండి విడిపించడమా? దుఃఖహర్త సుఖకర్త అనేది మీ టైటిల్ కదా. మీరు బాబాకు సహచరులు కదా. బాబాకు సహచరులుగా ఉండేవారు ఏ సంకల్పాన్ని తీసుకున్నారు? బాబా ఎట్లా విశ్వకళ్యాణకారినో అట్లా వాళ్లకు సహచరులు మనమంటే మనము కూడా విశ్వకళ్యాణం యొక్క సేవలో మనవంతు బాధ్యతని తీసుకోవాలి కదా. ఈ విశ్వాన్ని దుఃఖం అశాంతి నుండి పరివర్తన చేసి సుఖశాంతులను స్థాపన చేయాలి. చేయాల్సిందే అనేవాళ్ళు చేతులు ఎత్తండి. చేయాలనా వద్దా? కేవలం చూసేవారిగా కావాలనా, చేసేవారిగా కావాలనా? జరుగుతోంది, కానీ ఇప్పుడు పరివర్తన జరగాలి. బ్రాహ్మణాత్మ అయినా వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు అని చూస్తూ ఉండిపోకండి. ఎవరికైనా సరే, బ్రాహ్మణాత్మలైనా, జ్ఞాని ఆత్మలైనా, అజ్ఞాని ఆత్మలైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే చూస్తూ ఉండిపోకండి. వారిని కూడా వాచా మరియు మనసా సంకల్పాల ద్వారా పరివర్తన చెయ్యండి. అలా చెయ్యకూడదు అని పిల్లల అనటాన్ని బాబ్దాదా వింటూ ఉంటారు. మీరు బాబ్దాదా వరకు విషయాన్ని చేర్చారు. బాబాకు విషయాన్ని అందించినప్పుడు మరి మీరు ఇక బాబా చెప్పిన డైరెక్షన్ పైన నడవాలి కదా. బాధ్యత బాబ్దాదాది. మరియు వారితో పాటు ఉన్న ప్రియమైన పిల్లలు, నిమిత్తంగా అయిన పిల్లలు
దాది దీదీలు, సదా మీ మనస్సుని వ్యర్థ సంకల్పాలకు బదులుగా దుఃఖి అశాంతి ఆత్మలకు సకాష్నివ్వండి. వాళ్ళు బ్రాహ్మణులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. డిస్టర్బ్ అయిన ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వండి. సహయోగులుగా కాండి. కోఆపరేషన్ నేచర్, సహాయం చేసేటువంటి గుణం సదా ఉండాలి. సో ఇది బాబా యొక్క మధుర మహావాక్యం యొక్క ఎసెన్స్. ఇప్పుడు బాబా పార్టీలతో కలుస్తున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళతో కలుస్తున్నారు. మొదటిసారి వచ్చిన కొత్త పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు 1 సెకండ్లో 10 నిమిషాల పని చేయాలి. సమయాన్ని కొద్దిగా కూడా వ్యర్థం చేయకండి. అటెన్షన్ పెట్టండి. తమ పురుషార్థాన్ని తీవ్రం చేసుకొని ఎంత ముందుకెళ్ళాలంటే అంత ముందుకెళ్ళచ్చు. ఇది మీ అందరికీ, బ్రాహ్మణుల అందరి తరఫున, బాబా తరఫున శుభభావన, శుభకామనలు మీ అందరికీ కూడా. అచ్చా, మధుబన్ వాళ్ళందరూ లేచి నిల్చోండి. ఒకవేళ మధుబన్ వారు లేకపోతే మీ అతిథి మర్యాదలన్నీ ఎవరు చేస్తారు? మనం మధుబనానికి పోతే ఎవరు మనకు భోజనం చేస్తారు? అతిథి మర్యాదలన్నీ మీరు ప్రశాంతంగా వస్తారు, తింటారు, తాగుతారు, రిఫ్రెష్ అవుతారు. కనుక మధుబన్ వారి కోసం చప్పట్లు కొట్టండి. స్థలం తక్కువగా ఉన్న కారణంగా మధుబన్ వాళ్ళు కాస్త దూరంగా కూర్చొని వినాల్సి పడుతోంది. ఇది కూడా సేవే, వేరే వాళ్ళ కోసం మనం త్యాగం చేయడం. మధుబన్ వారికి ఇది కూడా సేవే. ఇతరులకు సుఖాన్ని ఇవ్వడం కూడా సేవే. సుఖదాతలుగా అయిపోయారు కదా. కనుక మధుబన్ వారి పని సుఖాన్ని తీసుకోవడం, సుఖాన్ని ఇవ్వడం. ఎందుకంటే ఎవరొచ్చినా సరే వారి అనుభవాల నుండి మీరు అనుభవాలను వినిపిస్తారు. ఆ అనుభవాల వలన ఇంకొకరికి లాభం కలుగుతుంది. అందుకే బ్రాహ్మణ పరివారం ఎక్కడ కలిసినా అనుభవాలు, మీకేం అనుభవాలు ఉన్నాయి, మాకేం అనుభవాలు, ఇవేమైనా రైటా రాంగా అనేటివి రెక్టిఫికేషన్ చేసుకోవడం, పెద్దవాళ్ళతో కలవడం. అప్పుడు ఆటోమేటిక్గా ఎట్లా చెట్టు శాఖోపశాఖలన్నీ చెట్టుకు కనెక్షన్లో ఉంటే ఆ శాఖోపశాఖలన్నీ, ఆ ఆకులన్నీ పచ్చగా ఉంటాయి చెట్టుతో ఉంటే. అట్లా మనం కూడా అంతే, ఒకరికొకరు సహయోగిగా కావాలి. ప్రతి కార్యంలోనూ నా వంతు కర్తవ్యాన్ని చేయాలి. చాలా లాభాలు ఉంటాయి, కానీ సమయం తక్కువగా ఉన్న కారణంగా తక్కువగా వినిపిస్తున్నారు బాబా. మధుబన్ వారి టైటిల్ ఏమిటి? సుఖాన్ని ఇవ్వడం మరియు సుఖాన్ని తీసుకోవడం. సుఖదాత పిల్లలు కదా, మరి ఫాలో ఫాదర్ చేయండి. అచ్చా, ఈసారి ఎవరైతే వచ్చారో మీరు మురళీని రెగ్యులర్గా వింటున్నారు కదా. చూడండి, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నారు, మురళీని వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులెత్తండి. ఎవ్వరూ లేరు. అచ్చా, ఎవరైతే మురళీని చదవరో లేదా వినరో వారు లేచి నిల్చోండి. అర్థమైందా? కొద్దిమంది ఉన్నారు, పర్వాలేదు. కానీ ఇప్పుడు లభించిన సమయం మళ్ళా లభించదు. బాబా మహావాక్యాలను తప్పకుండా వినండి మరియు చదవండి. పరంధామము నుండి బాబ్దాదా వస్తారు మురళి వినిపించేందుకు. సూక్ష్మ వతనము నుండి బ్రహ్మబాబా వస్తారు, మరి వచ్చి మహావాక్యాలను ఉచ్చరిస్తారు. అందుకే మురళిని ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. ఎన్ని పనిపాటు ఉన్నా కూడా బాబా మురళిని మిస్ చేయకూడదు. బాబా మురళిని మిస్ చేసినామంటే మన అదృష్టం అనే రేఖకు అడ్డగీత గీసుకున్నట్లే. బాబా అదే అంటున్నారు, ఎప్పుడూ మిస్ చేయకండి. మిస్ చేసినట్లయితే బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం నుండి దూరం అయిపోతారు. అందుకే ఎవరైతే మురళిని మిస్ చేస్తారో వారు అర్థం చేసుకోండి, మేము 3 సింహాసనాలకు యజమానులుగా కాలేము అని. 2 సింహాసనాలకు యజమానులుగా కూడా యథాశక్తి అవుతాము. అందుకే మురళి మురళి మురళి, వా బాబా వా. మొబైల్లో మురళి వింటే సరిపోదు, సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వైబ్రేషన్ని, బ్రాహ్మణ పరివారం యొక్క ఖుషీని, ఆనందాన్ని అనుభవించాలి. ఎందుకంటే మురళిలో ప్రతిరోజుకు అవసరమైన డైరెక్షన్లు ఉంటాయి. 4 సబ్జెక్టులకు సంబంధించిన డైరెక్షన్లు ఉంటాయి. మరి ప్రతిరోజు వచ్చే ఆ డైరెక్షన్ని తీసుకోవాలి కదా. కనుక ఎవరైతే మురళిని ఏ కారణం చేతనైనా మిస్ చేస్తూ ఉంటారో వారు మురళిని ఎలా వినాలి అన్నదాని ప్రోగ్రాంని తయారు చేసుకోండి. ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించండి. ఈ రోజుల్లో సైన్స్ సాధనాలు మీకోసం వెలువడ్డాయి. ఆ విధంగా మొబైల్లో అయితే అందరూ వింటారు.
కానీ మొబైల్లో విన్నప్పుడు కూడా పని పాటు చేసుకుంటూ వింటూ ఉంటారు. ఎంత లోపలికి పోయిందో ఏమైందో తెలియదు మనకు. మురళి ఏమో వింటూ ఉంటారు, ఎంత వింటారో తెలీదు. పదే పదే వినాల. ఆ విధంగా మొబైల్ ద్వారా ఫస్ట్ సెంటర్కి పోవాల. సెంటర్కి పోతే వైబ్రేషన్స్ వస్తాయి, దృష్టి లభిస్తుంది, బ్రాహ్మణ పరివారం యొక్క ప్రేమ లభిస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మొబైల్లో వినాల. యూట్యూబ్లో అనేక అక్కయ్యల అన్నయ్యల క్లాసులు. బాబా అంటున్నారు, మీకోసమే సైన్స్ సాధనాలు వెలువడ్డాయి. బ్రహ్మబాబాలో ప్రవేశించే కంటే బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశించే కంటే 100 సంవత్సరాల ముందు ఈ సైన్స్ వెలువడింది. సైన్స్ మీకు కూడా ఉపయోగపడుతుంది, అందుకే దాన్ని ఉపయోగించండి, లాభం తీసుకోండి. అచ్చా, ఎదురుగా కూర్చున్న వారికి మరియు మరెక్కడైనా కూర్చొని మురళిని వింటున్న పిల్లలకు మనస్ఫూర్తిగా పిల్లలందరికీ బాబ్దాదా యొక్క ప్రేమపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. సేవా టర్న్ యూపీ బనారస్ వాళ్ళది, ఉత్తరప్రదేశ్ కాశీ. యూపీ పట్ల బ్రహ్మబాబాకు జగతంబకు చాలా ప్రేమ ఉండేది. బ్రహ్మబాబా యూపీకి ఎన్నిసార్లు వచ్చారు? అన్నిసార్లు బాంబేకి కూడా వెళ్ళలేదు, కానీ యూపీకి కూడా వచ్చారు. మరి ఏ స్థానంలో అయితే బ్రహ్మబాబా కాలు పెట్టారో ఆ స్థానం ఎంత భాగ్యశాలి అయినది శివబాబా చెప్తున్నారు చూడండి. లక్నో మరియు కాన్పూర్ వాళ్ళు ఇద్దరూ ఈ భాగ్యానికి అధికారులుగా అయ్యారు. బాంబే వారు కూడా అయ్యారు, కానీ ఇప్పుడు ఇది యూపీ యొక్క టర్న్. డైరెక్ట్గా తల్లి తండ్రి యొక్క శిక్షణలను బిందువులు అనగా యూపీలో పడ్డాయి డైరెక్ట్గా. ఇప్పుడు యూపీ మున్ముందు ఏం చేయాలి? మేళల్లో వాచా ద్వారా అయితే సేవ చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు సమయానుసారంగా బాబ్దాదా ఏదైతే చెప్తూ వస్తున్నారో ఇంతకు ముందు కూడా ఈ సేవ చేశారు. వారసులను, ప్రసిద్ధమైన మైకులను తయారు చేయండి. ప్రసిద్ధమైన వారంటే అర్థం వారు చెప్పిన దాని ప్రభావం అనేక మంది మీద పడుతుంది. అటువంటి మైకులను తయారు చేయండి. ఇటువంటి వారసుల గ్రూపు ప్రతి సెంటర్లో ఉండాలి. యూపీలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా. అయితే అంతమంది వారసులు తయారు కావాలి. ఎన్ని సెంటర్లు ఉన్నాయి మరియు ఎంతమంది వారసులు తయారయ్యారనే లెక్కను తీయండి. మరి ఎంతమంది తయారవ్వాలో అంతమందిని తయారు చేశారా లేదా ఇంకా తయారు చేయాలనా? ఒకవేళ తయారు చేయాలనుకుంటే సమయం పైన ఎటువంటి నమ్మకము లేదు. త్వరగా వారసులని, మైకులను తయారు చేయండి. వారి మాటల ద్వారా అనేక మంది ఆత్మలు భాగ్య రేఖ తెరుచుకోవాలి. ఎందుకంటే మీరైతే చాలా సేవ చేశారు. పాతవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సేవ చేశారు. ఇప్పుడు సేవ చేయించండి. సేవ చేసే వారిని తయారు చేయండి. చేయగలరు కదా. టీచర్లు చేతులెత్తండి. టీచర్లు కూడా చాలామంది ఉన్నారు కనుక అంతగానే తయారు చేయండి. ప్రతి ఒక్క సెంటరు చిన్నదైనా పెద్దదైనా సెంటర్ లిస్ట్లో ఉన్నారంటే తప్పకుండా రుజువుని చూపించాలి. ఎందుకంటే సమయం పైన ఎటువంటి నమ్మకము లేదు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అందుకే బాబ్దాదా ఏ జోన్లు వాళ్ళు వచ్చారో రాని వారికి కూడా అన్ని జోన్ల వాళ్లకు ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ముందుకెళ్ళండి. క్లాసులు అయితే జరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతోంది, కానీ ఇప్పుడు నిమిత్తంగా అయ్యేవారిని తయారు చేయండి. ఇంపార్టెంట్. క్వాలిటీ ఆత్మలు, వారసాత్మల్ని చేయాలి. మరియు అలా తయారు చేసేందుకై బాబ్దాదా చూస్తున్నారు. ప్రతి జోన్లోనూ నిమిత్తంగా కాగలరు అనేటువంటి ఆత్మలు ఉన్నారు. మేము నిమిత్తంగా అవుతామనే ఆత్మలు ఉన్నారు. కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలంతే. కనుక యూపీ వారు ఒకటేమో భక్తుల కళ్యాణం చేయాలి. భక్తులుగా పిలువబడేవారు కొద్దిమంది ఉన్నా కానీ వారు భక్తులు కదా, వారికి భక్తి ఫలాన్ని ఇవ్వండి. చాలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో ముందుకెళ్తున్నారు కూడా. ఇది బాబ్దాదా చూశారు. కానీ ఇప్పటికి కూడా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంది. ఇంకా మార్జిన్ ఉంది. ఎంత కావాలో అంత పోవచ్చు. చెయ్యడం లేదని కాదు, చేస్తున్నారు, కానీ స్పీడ్ పెంచండి. అర్థమైందా? చేయలేదని బాబా చెప్తా లేదు, చేస్తున్నాము, కానీ స్పీడ్ని పెంచండి. మీరు
బాబా అంటున్నారు, మంచివారు మరియు మంచి సేవను చేస్తున్నారు. దాదీలందరూ కూడా మీకు అభినందనలు ఇస్తున్నారు. పాండవులు కూడా ఎంతమంది వస్తూ ఉంటారు. పాండవులు కూడా తక్కువేమీ కాదు. చాలా సేవలు ఎలాంటివి ఉన్నాయంటే వాటిని పాండవులే చెయ్యగలరు. అందుకే పాండవులకు కూడా బాబ్దాదా మరియు మధుబన్ నివాసీలందరూ అభినందనలు తెలియచేస్తున్నారు. అచ్చా, వరదానం. బుద్ధి రూపీ పాదాన్ని మర్యాద రేఖ లోపల ఉంచే సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి ఆత్మలుగా కండి. బుద్ధి రూపీ పాదాన్ని భూమిపైన పెట్టద్దండి, మర్యాద రేఖ లోపలే ఉంచండి. అప్పుడే శక్తిశాలిగా అవుతాం. ఏదైనా సరే మర్యాద లోపల ఉండాల. బాబా ఏం శ్రీమతం ఇచ్చినారు దాని లోపల ఉంటే మనకి సేఫ్టీ, అందరికీ సేఫ్టీ. ఏ పిల్లలైతే బుద్ధి రూపీ పాదాన్ని కొద్దిగా కూడా మర్యాద రేఖలను దాటి బయట పెట్టారో వారు లక్కీగా లవ్లీగా అవుతారు. వారికి ఎప్పుడూ ఏ విఘ్నం కానీ, తుఫాన్ కానీ, ఆందోళన కానీ, ఉదాసీనత కానీ రాదు. ఒకవేళ వచ్చిందంటే తప్పకుండా వారి బుద్ధి రూపీ పాదం మర్యాద రేఖను దాటి బయటకు వచ్చిందనే అర్థం. అర్థమైందా? ఎంత బాగా చెప్తున్నారు. మర్యాద రేఖ నుండి బయటికి రావడం అనగా పకీర్గా కావడం. రావణాసురుడు ఎత్తుకపోతాడు. అందుకే ఎప్పుడూ పకీర్గా అనగా యాచించే వారిగా కావద్దండి. సర్వప్రాప్తి సంపన్నులుగా శక్తిశాలిగా కండి. స్లోగన్. ఎవరైతే సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారో, న్యారా ప్యారాగా ఉంటారో వారే సురక్షితంగా ఉంటారు. అవ్యక్త ప్రేరణ. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా కండి. సంపూర్ణ పవిత్రంగా స్వచ్ఛంగా కండి. అపవిత్రత యొక్క బీజాన్ని సమాప్తం చేయండి. దృఢత సఫలతకు తాళం చెవి. సఫలత పిల్లలైన మీ జన్మసిద్ధ అధికారం. అందుకే దృఢతను ఉపయోగించండి. నిర్లక్ష్యులుగా కాకండి. అయిపోతుందిలే, చేసేస్తాంలే అని ఇలా ఆలోచించకండి. ముందుకు ముందే ఆలోచించుకోండి. చేసేస్తాంలే, అయిపోతుందిలే అనుకోవకండి. దృఢ సంకల్పంతో మనసులో వచ్చే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి విజయీలుగా కండి. అర్థమైందా? అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.